మీ నాన్ స్టిక్ ప్యాన్ కూడా కొన్ని రోజులకే గీతలు పడి ప్యాన్ పాడైపోతుందా? అయితే మీరు తెలియకుండానే ఈ 3 పొరపాట్లు చేస్తుండొచ్చు. మొదటిగా, స్టీల్ గరిటెలు వాడటం. మెటల్ స్పూన్స్ వాడడం వల్ల ఫ్యాన్ గీతలు పడి నెమ్మదిగా నాన్ స్టిక్ కోటింగ్ ఊడిపోతుంది. అందుకే ఎప్పుడూ చెక్క గరిటెలు లేదా సిలికాన్ మెటల్తో చేసిన స్పూన్స్ మాత్రమే వాడటం వల్ల నాన్ స్టిక్ కోటింగ్ చాలా రోజుల వరకు కొత్తదానిలా ఉంటుంది. ఇంకో కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే, వేడిగా ఉన్న ప్యాన్ వెంటనే సింక్లో పెట్టి చల్లటి నీళ్లు పోయడం. ఇలా చేయడం వల్ల థర్మల్ షాక్ రియాక్షన్ జరిగి ప్యాన్ షేప్ కూడా మారిపోతుంది. కాబట్టి ప్యాన్ పూర్తిగా చల్లారిన తర్వాతే కడగాలి. ముఖ్యంగా ఫ్యాన్ కడిగేటప్పుడు గరుకుగా ఉండే స్టీల్ స్క్రబ్బర్స్తో బలంగా తోమడం వల్ల నాన్ స్టిక్ కోటింగ్ త్వరగా పోతుంది. కాబట్టి ఎప్పుడూ సాఫ్ట్ స్పాంజ్, లిక్విడ్ సోప్తో నెమ్మదిగా క్లీన్ చేయాలి. ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే మీ నాన్ స్టిక్ ప్యాన్ ఏళ్ల తరబడి కొత్తదానిలానే ఉంటుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి కిచెన్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.